మిత్రులందరికీ నమస్తే. ఈరోజు జూన్ 1, 2025 ఈనాడు ఆదివారం. ఎప్పటిలాగే పదకేళ్ళి ఇచ్చారు. దాని యొక్క సమాధానాలు చూద్దాం. ఆధారాలు అడ్డంతో వెదుకులాట 4 అక్షరాలు అన్వేషణ. మూడవది తూనీరం అంటే అమూల పొది. తర్వాత 7వది ఏకపోత నీటి చాలు ప్రవాహం అంటే ధార. 8 ఈ మొక్క నుంచే నల్లమందు తయారు చేస్తారంటే 3 అక్షరాల పదం గంజాయి. 9 చిహ్నంగా జ్ఞాపకంగా అంటే గుర్తుగాని 4 అక్షరాలు. 12 న్యాయస్థానం ఆంగ్లంలో కోర్టు. 13 శిఖండి వెనుక జన్మలో పార్వతి అంటే అంబ. 14 గోచి అంటే లంగోటి. 16 మేలిమి బంగారం అంటే అపరంజి. 18 పగవాడు అంటే విరోధి. 19 నిలువు 4తో ప్రళయం అంటే విలయము. 20 తీయని గుండ్రని తీపి పదార్థం ఒత్తిపోయింది అంటే లడ్డూలో డా ఒత్తిపోతే లడు. 22 తేలిక సూక్ష్మం కోపంతో మూతు ముడుచుకోవడం అంటే అలక. డాష్ రాలు అంటే అల్లుడు తల్లి లేదా కోడ తల్లి అంటే వియ్యపురాలు. ఈ గింజ తన నలుపెరుగుదా అంటే గురి వింద. 28 స్త్రీ అంటే లలన. 29 దౌర్జన్యం అంటే రొబాబు హిందీలో. 31 కన్నుల జంట అంటే కనుదోయి. 33 లోపలికి దిగడానికి వృత్తాకారంలో మెట్లు నిర్మితమయ్యే నుయ్యిని దిగుడుబాబు అంటారు. 35 అగ్రజుడు అంటే అన్న. 36 కరటం అంటే తెరంగం. 38 పువ్వు అంటే విరి. ప్రథమ తొలి అంటే ఆది. గడిచిపోయిన సమయం అంటే గత కాలం. నంద్యాలలోని నవనందులో ఒకటైన క్షేత్రం మహానంది. నాడి అంటే నరం. క్షీరం అంటే పాలు. మెలి సమస్య అంటే చిక్కు. ఒకటిది విధియ. మాట అంటే పదం. ఇక ఆధారాలు నిలువుకు వచ్చేసరికి నిలువు తెలుగు పాంగులను కినుక వహించు అంటే అలుగు. అలాగే నిబంధనలు లాంటివి షరతు. 50 లక్షల అరకోటి. నాశనం అంటే లయం. నగ్నత్వం దిశమూల అంటే దిగంబరం. పికం అంటే కోయిల. రక్తాన్ని గుర్తు చేసే తెలుగు సంవత్సరం రుధిరోద్గారి. చేపలు పెట్టే సాధనం గేలం. శరతల్పం అంటే అంపశయ్య. గోవులు నివసించేది గోశాల. దురద దోల అంటే జల. బుధుడికి ముందు వీచేతే చంద్రుని విబుధుడు. సరైన తరుణం అదను. గందరగోళం అల్లకల్లోలం అంటే కలవరం. చివర ఉకారమున్న ఇకారమున్న మాట వినదంతే అంటే వినది. కానుపు అంటే పురుడు. పక్షి పిట్ట గువ్వ. ఏడుకొండల వాడిని వెంకన్న అంటాం. చిన్నాన్న అంటే బాబాయి. నిన్న అంటే గత దినం. హెచ్చవేత గుణకారం. శత్రువు విరి. జాహ్నవి గంగ. బ్రహ్మ విరించి. తిండి గ్రాసం ఆహారం. కుమార్తె అంటే తనయ. ఇక వద్దు అంటే చాలు. స్వర్గం అంటే దివి. కాలు అంటే పాదం. అందరికీ నమస్కారాలు.